ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్లు, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, చంద్రన్న బీమాతో పాటుగా మరికొన్ని హామీలను నెరవేర్చింది. అలాగే విద్యార్థులకు అందించే తల్లికి వందనం, ఆడబిడ్డకు నిధి కార్యక్రమాలకు సంబంధించి కసరత్తు చేస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వం మరొక పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగులు, యువతకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ పథకానికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. కూటమి ఎన్నికల సమయంలో యువత, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని తెలిపింది. ఈ మేరకు ఆ పథకానికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అర్హతలు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, దరఖాస్తులు వంటి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. త్వరలోనే పథకం అమలు చేయబోతున్నారని, అర్హులైన వారు డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఒక వెబ్సైట్ను కూడా రూపొందించినట్లు సమాచారం. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందిస్తారని చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి. 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లు అర్హులు. కనీసం ఇంటర్మీడియట్, డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలి. అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు 10,000 రూపాయల కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు. అలాగే పట్టణ ప్రాంతంలో 1,500 చదరపు అడుగుల స్థలం, గ్రామీణ ప్రాంతంలో 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలి. సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ పొందకూడదు. మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ భృతి పథకం నుండి లబ్ధి పొందకూడదు. ఈ పథకం కోసం ఆధార్ కార్డు కావాలి. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండాలి. రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిరునామాకు సంబంధించిన ప్రూఫ్స్ కావాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కాపీ, బీపీఎల్ రేషన్ కార్డ్, కుటుంబ ఆదాయ సమాచారం ఇవ్వాలి. వెబ్సైట్లో మరిన్ని వివరాలు ఉండాలి. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫామ్ పూర్తి చేసిన తరువాత సమర్పించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత రిసిప్ట్, అప్లికేషన్ ఐడిని జాగ్రత్త చేసుకోవాలి. అర్హులైన వారు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్ళాలి. అక్కడ నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకోవాలి. దానిని పూర్తి చేసిన తరువాత అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు సమర్పించాలి. ఫామ్, డాక్యుమెంట్స్ను అక్కడే సమర్పించిన తరువాత రిసిప్ట్, అప్లికేషన్ ఐడి తీసుకోవాలి. అధికారులు అర్హులు సమర్పించిన డాక్యుమెంట్స్ను తనిఖీ చేస్తారు. అర్హత అన్ని ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని తనిఖీ చేస్తారు. ఈ ప్రాసెస్ తరువాత అర్హులైన వారికి ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో 3,000 రూపాయలు జమ చేస్తారు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే మరొకసారి సమాచారాన్ని పునఃసమీక్షించుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు తర్వాత స్టేటస్ను యువనేస్తం వెబ్సైట్, సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే హెల్ప్ లైన్ నెంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు.